వెల్కమ్ టు చిట్టి తల్లి వంటలు. ఈ రోజు మనం చేసుకునే ఏంటంటే క్యాప్సికమ్ మసాలా ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నేను క్యాప్సికమ్ హాఫ్ కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్. హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి అన్నీ హాఫ్ కేజీయే. ఆనియన్స్ 2 తీసుకుంటున్నాను. ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి గసాలా. నేను క్యాప్సికమ్ హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి ఇవి కూడా హాఫ్ కేజీయే ఫ్రెండ్స్. ఇవి కూడా ఎక్కువ తీసుకున్నాను. మీరు తక్కువ తీసుకుంటే ఇవి కూడా తక్కువ వేసుకోండి. ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. కొత్తిమీర, మిర్చి, ఆయిల్ ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది మనకి. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్యాప్సికమ్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇలాగే అన్ని క్యాప్సికమ్లు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. కోసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దీంట్లో మనం ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆనియన్స్, మిర్చిని వేపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బాగా ఎర్రగా ఎగినచ్చుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ ఆనియన్స్ని, మిర్చిని. ఆనియన్స్ వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్యాప్సికమ్ దీంట్లో వేసేసుకుందాం.
ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ని ఎర్రగా ఎగనిచ్చుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మనం కలుపుకుందాం ఫ్రెండ్స్ ఈ కర్రీని. ఇప్పుడు మనం మసాలా, కొబ్బరి, ధనియాలని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ మూడింటిని మనం మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుంది ఫ్రెండ్స్, మెత్తగా. మనం మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఇవంతా వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. నేను మిక్సీ జార్లోంచి ఈ ప్లేట్లోకి తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ కర్రీని. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం మిక్సీ పట్టుకున్న మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కర్రీకి అంటేలాగా మనం మొత్తం కలిపేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇంట్లో హోమ్లోనే ఇలా ఈజీగా తయారు చేసేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకుందాం దీంట్లో. అండ్ ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. మిక్సింగ్ చేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ అంటేలాగా ఈ ఉప్పు, కారం, పసుపు, ఇందాక మనం మిక్సీ పెట్టుకున్న అవి కూడా వేసేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుంది ఎర్రగా అయ్యేదాకా మనం ఉంచుకుందాం. ఎర్రగా అయ్యేదాకా మనం వేపుకుందాం. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, చాలా ఓకే ఫ్రెండ్స్, మనకి వేగిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలుపుకుందాం. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాం. వావ్ వావ్, యమ్మీ యమ్మీ క్యాప్సికమ్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ క్యాప్సికమ్లో విటమిన్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలకి హెల్తీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. విటమిన్స్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. యమ్మీ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.